ఏం చేస్తున్నావు లలిత? ఏమేమి దోశ పెన్నం పెట్టాం స్టవ్ మీద. ఇదేం చూడేది ఏమే సజ్జరవ్వ? సజ్జరవ్వ ఏం రవ్వ? అది బొంబాయి రవ్వ కదా. కొత్త కొత్త పేర్లు పిలుస్తారు. బొంబాయి రవ్వ. బొంబాయి రవ్వ ఎన్నేళ్ళు తెచ్చి బొంబాయి రవ్వ? ఇది వీడియో కోసం అదే మీరు రవ్వలడ్డు చేయాలని తెచ్చినాము. అప్పటి నుంచి మనకైతే వీడియో చేసి కుదరలేదు. అందుకని ఈరోజు దోశ అన్న చేద్దామని చెప్పిగా చేస్తున్నా. బొంబాయి రవ్వతో దోశ. బొంబాయి రవ్వ అటుకులతో దోశ చేస్తాను ఫ్రెండ్స్. ఈరోజు పొద్దున్నే సేన్కి అయితే వేసినాం అనమాట. ఇప్పుడే కొద్దిసేపు అయింది, అర్ధగంట అయింది మేము సేన్ నుంచి వచ్చి. కలుపు తీసేవేంటి నేనైతే, మా ఆయన అయితే గుంటు బాసేవేంటే వాంసేను బాసి వచ్చినాను నేను. నువ్వు కలుపు పొగాకులా అయిపోగొట్టినావు కదా 5 ఎకరాలు. చాలా బాగుండలే కలుపు. తిరిగి 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 ఎక్కి ముందుకు ఈరోజు నా కాళ్ళు గుంజుతున్నాయి. మరి ఈ టైంలో మరి పెట్టుకుంటావు ఇది సంసారము ఎప్పుడు కావాలా? ఎన్ని రోజుల వీడియోలు సరిగ్గా చేయక అందుకని ఈ రోజన్నా వీడియో చేద్దామని చెప్పేసి ఇక బొంబాయి రవ్వ అటుకులతో దోశ చేస్తున్నాను ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఖచ్చితంగా లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. మరి ఎట్లా ప్రాసెస్? ముందైతే ఒక గిన్నె నిండా బొంబాయి రవ్వ తీసుకుంటాను. ఇదే గిన్నెతో సగం కప్పు అటుకులు తీసుకుంటున్నాను. సగం కప్పు అటుకులు అంటే నానబెట్టే అవసరం లేదా? ఇవి 10 నిమిషాలు అట్లా నానాలా? 10 నిమిషాలు నాని మరి మనం అన్నం ఈ దోశ తినాలా ఇప్పుడు? అన్నంగానే ఉంది మరి అన్నం తినేదే. గిన్నెతో సగం కప్పు అటుకులు తీసుకుంటున్నాను. 2 సపరేట్ నానబెట్టుకోవాలా? సపరేటే మళ్ళీ. ఒక కప్పు మనం రవ్వ తీసుకున్నాం కదా బొంబాయి రవ్వ. ఇదే గిన్నెతో సగం కప్పు నీళ్ళు అయితే వేస్తున్నా. బొంబాయి రవ్వ తొందరగా నీళ్ళు పిలుస్తుంది కదా, దానికోసం కొంచెం మునిగేంత వరకు అయితే వేస్తా. అయితే ఈరోజు కమ్మనైనా దోశ చేస్తున్నావు, అటుకల దోశ. చాలా రోజులు అయ్యలేదు దోశ తినక. బొంబాయి రవ్వ అయితే ఒక 10 నిమిషాలు నానల్లా. ఇంకా అటుకులు కానీ కడుక్కుందాము. నానే అవసరం లేదు అటుకులు కానీ నానబెట్టాలి. ఒకసారి కడిగేసి నీట్గా అప్పుడు నానబెట్టాలి. ఇంకా రెండు ఇంకా నానబెట్టిన తర్వాత ఒక 10 నిమిషాలు అయితే నానల్లా. ఇవి నానే లోపల నేను చట్నీ చేస్తా. అంతేనా? నాన్న ఇంకా చట్నీ చేయి మరి. ఇంకా ఇవైతే ఇంకా నానబెట్టుకున్నాం కదా, ఇంక సైడ్ పెట్టేసుకొని చట్నీ అయితే చేస్తాను. ఈ చట్నీకి అయితే శనక్కాయ విత్తనాలు వేపుతున్నా. పచ్చిమిరపకాయలు లేవు కదా, ఎండు మిరపకాయలు వేసి చేస్తున్నా చట్నీ. నిన్న కారం తక్కువ ఉంటుంది కదా ఈరోజు కొంచెం కారం పండ్లే. శనక్కాయ విత్తనాలు మిరపకాయలు వేగినాయి. ఇవైతే తీసేసుకుంటా ప్లేట్లోకి. చల్లగాలేం కదా ఇవి? చల్లగాలి కొంచెం మరి. టమాటా పండు ఏమి వేయడం లేదు కాబట్టి ఇంకా వట్టి మిరపకాయలు వేస్తున్నాం కదా, కొంచెం చింతపండు వేస్తా చట్నీలోకి. ఇప్పుడైతే ఇది మిక్సీ పట్టేసుకొని వస్తాను. మిక్సీకి అయితే పట్టుకున్నాం కదా, దీంట్లో కొంచెం తగినంత ఉప్పు వేస్తా.
కొన్ని నీళ్ళు వేసి ఇంకా మరొకసారి మిక్సీ పడతా. మరి మిక్సీ పట్టరాలా? మరి చట్నీకి కొంచెం నీళ్ళు వేసిన తర్వాత పెట్టేదే కదా. మిక్సీకి అయితే పట్టేసుకున్నాం కదా, మరి దీంట్లో తర్వాత అయితే పెట్టుకుందాం ఇంకా చట్నీకి. పచ్చిమిరపకాయలు లేదని కొట్టి మిరపకాయలతో చట్నీ చేసావు కదా, ఈరోజు టేస్ట్ ఎట్లుంటా చూద్దాం. చూడు మరి తెలుస్తుంది. ఇదే కళాయిలో తర్వాత పెట్టేస్తా. చట్నీ తర్వాతకి అయితే ఒక స్పూన్ నూనె వేసిన. ముందైతే ఇక 2 మిరపకాయలు వేస్తా. నేను మిరపకాయలు కొంచెం జీలకర్ర వేస్తున్నా దీంట్లోనే. కొంచెం చిటపట అన్నాక కొంచెం కరివేపాకు వేసుకుందాము. ఈరోజు మా ఆయన కొంచెం ఏమైనా దోశ, కొత్త రకం దోశ, ఎప్పుడు చేయలే కదా ఇట్లాంటి దోశలు. అటుకుల దోశ ఎప్పుడు చేయలేదులే. అట్లు నేనేమో వీడియో కోసం ఏమో చేయాలని తీసుకొచ్చినా కానీ మర్చిపోతావు. అట్లే దాంట్లో ఫ్రిడ్జ్లో పెడతావు. టైం లేదు మనకి. ఫ్రిడ్జ్లో పెడతావు, మర్చిపోతావులే ఎక్కువ. ఫ్రిడ్జ్లో పెట్టేది కాదు, టైం ఆడింది చెప్పు చేసుకునే. గిన్నెలోకి వెళ్ళా లేకుంటే ఇట్లా కళాయిలకి కళాయి ఏం అవసరం లేదు పని. మరి అటుకుల దోశలోకి చట్నీ రెడీ అయింది. ఇంకా దోశ పిండి మిక్సీ పట్టుకుందాం. అవి నానింటాయి బాగా పిండి రవ్వ. మన అటుకుల దోశలోకి అయితే చట్నీ రెడీ అయింది. ఇంకా ఇవి కానీ రవ్వ కానీ బాగా నానింటుంది. ఇంకా మిక్సీకి అయితే పట్టేసుకుందాము. రవ్వ అటుకులు 2 నాని మిక్సీ పట్టాలా? 2 మిక్సీకి అయితే పట్టుకోవాలగా, 2 కలిపి. కొత్త ట్రై చేస్తున్నావు కదా నువ్వు. మరి ఎప్పుడు రోజు మన పని వేయని వీడియోలు అంటే ఎవరు చూస్తారు, అందుకని చెప్పేసి ఈరోజు రవ్వ అటుకులతో దోశ చేస్తున్నా. మరి చేయాలి మరి అట్లా, మనకు అంత నోటికి కమ్మగా అవుతుంది. చేయనికి వేయించి పని చేసి కష్టపడి ఉంటాం కదా. నిండా అయినాము కదా. నిండా కదా కొంచెం. మరి తర్వాత వేస్తావు అది. దీంట్లోనే కొంచెం పెరుగు వేస్తున్నా, సగం కప్పు వరకు. మనం అప్పుడప్పుడే వేస్తున్నాం కాబట్టి పెరుగు వేసుకోవాలా. బాగా వేస్తుంది దోశ, బాగా వస్తుంది దోశ. లేచినాక చెప్తాడు. నీళ్ళు అవసరం అయితే వేసుకుందాం, లేదంటే ఇట్లా మిక్సీకి అయితే పట్టేసుకుందాము. బాగా మెత్తగా వచ్చింది పిండి. మెత్తగా వచ్చిందే. గిన్నె అయితే సరిపోదు, వేరే తెచ్చుకుంటా. బాగా వచ్చింది మెత్తగా. బాగా వచ్చింది. రవ్వ బాగా నానింది కదా, 10 నిమిషాలు. పిండి అయితే భలే మెత్తగా వచ్చింది. దోశ ఎట్లా వస్తుందో తెలియదు. కాక నేను ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా కదా, సరే చూడాలి ఎట్లా వస్తుందో. నేను మర్చిపోయినా ఆయన గుర్తు చేస్తుంటాడు అనమాట. కానీ ఇంకా మనం పెరుగు వేసుకున్నాం కదా, మిక్సీగా కొంచెం మెదగాలంటే కొంచెం నీళ్ళు వేస్తున్నా దీంట్లో. అదింత మిగిలినంత మిక్సీకి వేసి కదా. ఇప్పుడు మిక్సీ పట్టుకునేది అయితే అయిపోయింది. దీంట్లో ఉప్పు, వంట సోడా వేసి కలుపుకుందాము. దోశలు అయ్యి కానీ చాలా రోజులు అయ్యేది, ఎన్ని నెలలు అయినా. దోశ చాలా రోజులైనా. రేషన్ వస్తే దోశ అడుగుతుంది, వేస్తాము. మనం చేనుల పని ఉండేది, దోశ తినే టైం ఉంటుందా మనకి. కొంచెం వంట సోడా ఇప్పుడంటే వీడియోలు పెట్టి చాలా రోజులయ్యా. కొద్దిగా సాల్టా చెప్పు. నేను చెప్పను, ఉప్పు. నువ్వు సోది అంటారు మరి ఎవరైనా చూసేవాళ్ళు కదా. నువ్వే చెప్పు.
తగినంత ఉప్పు, కొంచెం వంట సోడా వేసిన. ఇప్పుడైతే ఇది కలిపేసుకున్నాం. ఆయన బాగా చేస్తుంది, నువ్వేం రెండు మధ్యలో సోది అంటారా అంటారు మరి. ఉప్పు వంట సోడా వేసినాక బాగా కలుపుకోలేదు పిండిని. దీంట్లో కొంచెం తగినన్ని నీళ్ళు అయితే వేసుకుందాం. పిండి గట్టిగా ఉంది కదా. పిండి అయితే బాగా కలిపేసుకున్నాం కదా. ఇప్పుడు మనం స్టవ్ అయితే ఆన్ చేసుకుందాం. డైలీ నేను మీతో మాట్లాడి వంట ఇది ఏమే మామూలుగా మన ఇంట్లో ఎట్లా మాట్లాడతామో అట్లా మాట్లాడి వంట చెప్పేది రాదనమాట నాకు. ఎందుకంటే బాగా మామూలు మాట్లాడుతుంటాం కదా మీతో. మామూలు వ్లాగులు చేస్తాం కదా, అట్లా మాట్లాడి వ్లాగ్ మాదిరే పోతుంది మనకు. మాటలు గురించి చెప్పాలంటే బాగా రాదనమాట. వస్తారు ఉండాలి అట్లా చేస్తే. మీతో అట్లే మాట్లాడుకుంటూ వంట చేస్తాను. మరి ఏంది కత్తిందేమో చేస్తలేదు. దోశ వేసేకైతే పెన్నం అయితే పెట్టినా. మరి నూనె అయితే అంటిస్తాను ఉల్లిగడ్డతో. ఇంకా పెన్నం అయితే బాగా వేడైంది. ఇప్పుడైతే దోశ వేస్తా. ఇది ఎక్కువ రుద్దే పని లేదు, కొంచెం అట్లా లైట్గా అనుకున్నాను. దోశ చూస్తుంటే సూపర్ ఇస్తట్టుంది. అటుకుల దోశ కొంచెం ఇట్లా సైడ్కి నూనె అయితే వేస్తాను. కొంచెం అప్పటికప్పుడు నాలుగు పెట్టుకోకుండా చేసుకునేది కదా అటుకుల దోశ. పిల్లలు కానీ ఎవరన్నా అడిగితే అట్లా కొంచెం ఫాస్ట్గా చేసేయచ్చు అనమాట. పిండి లేకపోయినా అంటే ఏమంటారు కదా, ఇన్స్టెంట్ దోశ. ఇన్స్టెంట్ అప్పటికప్పుడేనో ఇంగ్లీష్ రానప్పుడు అందం వచ్చింది పదము. ఏమి ఇన్స్టెంట్ దోశ ఏం మాటిందే? అవును, ఫస్ట్ దోశ ఏమే లేస్తుందో లేదో మరి. లేస్తుందిలే లయ్యమ్మ దోశను. ఫస్ట్ అట్లే కదా ఒకసారి. ఇది కాక పెన్నంగా చాలా రోజులే కదా వాడక. ఇది వాడుతూ ఉంటేనే అట్లే వచ్చేది దోశ పెన్నంగా. రెండో దోశ బాగా వస్తుందేంలే. ఇది కూడా వచ్చా ఏమంటే ఫస్ట్ ఎట్లయినా నీటికి రాదా. పర్వాలేదు, బాగానే వచ్చింది. అనలేదా మొదట మీ నాన్నకి వేస్తానంటే ఇచ్చిపోయి వచ్చింది, నాకే అట్లా వచ్చింది. ఇప్పుడు అట్లా వచ్చింది షార్ట్ వీడియోలో. అమ్మ నాకట్టే మొదటి మీ నాన్నకి వేస్తాను రా అంటారు. అట్లాగే ఇప్పుడు లేచింది ఫస్ట్ అట్ట. రెండోది ఎట్లా లేస్తుంది చూద్దాం. బాగానే వచ్చిందిరే. ఎట్లా రానే తినాల్సిందే. నూనె అంటించే పని లేదా? నూనె అప్పుడే ఫస్ట్ అంటించినాం కదా. అంతేనే. ఉల్లిగడ్డతో ఎక్కువసారి దోశ వేసేస్తా. అవును, ఎక్కువ నూనె ఉంటే కానీ రాదు. ఇన్స్టెంట్ దోశ. ఇన్స్టెంట్ దోశ పరుగు తీసుకోకుండా బాగా వస్తే. రెండో దోశ బాగా వస్తుంది చూడండి ఫ్రెండ్స్. మరి ఫస్ట్ కొంచెం బాగా ఎప్పుడైనా అంతే, ఎవరు వేసిన దోశలు ఫస్ట్ సరిగా రాదు. బాగా వచ్చింది. కలర్ ఏం బాగా వచ్చినాయి దోశలు అయితే. టేస్ట్ ఎట్లుందో చూడాలి. మరి రవ్వ అటుకులతో దోశ
మరి అప్పటికప్పుడు చేసుకొని తినచ్చు మనము. లేదంటే మనం బియ్యం పొద్దున మధ్యాహ్నం నానబెడితే సాయంత్రం మళ్ళీ మిక్సీ పట్టుకొని పిండి రుబ్బుకొని మరి రాత్రి అంతా నానబెట్టుకోవాలన్నమాట పిండి. ఇదైతే ఇంకా అప్పటికప్పుడు వేసుకోవచ్చు. బాగా వచ్చింది నేను ఉండదు వేస్తావు అన్నీ ఇంకా అన్ని ఇట్లా వేసాడు ఇంకా అన్ని దోశలు అయితే ఇట్లా వేసేస్తాను ఇంకా తిందాం. అంటే టైం 3 అయిందా? 3:30 అవుతుంది. చేనులు వేయించి 3:30 వరకు అన్నం లేకుండా ఉంటే చూడు సంసారం. చేనులో బాగా కొంచెం ఏమన్నా కడుపు నిండి తింటాము. అన్నీ వేసిడి అయిపోయినాయి. ఇంకొకటి అయితే లాస్ట్ 3 దోశ అవుతుందా? ఎన్నైనా బాగా చేసినావు ఇక్కడ 1 2 3 4 5 6 7 దోశలు అవి 10 అవుతాయి కదా ఇంతటికి 10 అవుతాయి. 10 దోశలు. కప్పు బొంబాయి రవ్వకి ఎన్ని 1/2 కప్పు అటుకులు వేసినాము. 10 దోశలు అయితే అయినాయి. మరి ఒక టేస్ట్ చూసినప్పుడే నేను చూసినావా? బాగుంది మెత్తగా టేస్ట్ అయితే బాగుంది. నువ్వు చూసి చెప్పాలి ఇప్పుడు. నాకు పెట్టి మరి దోశలని 4 గంటలు చేసివి అయితే మరి టైం చూడు 4 అయ్యాకొచ్చా 11 తే రవ్వ అటుకుల దోశ ఎట్లుందో తిని చూసి చెప్పు. అటుకులు బొంబాయి రవ్వ కదా ఎలా మెత్తగా వచ్చినాయి దోశలు అయితే. దోశలు మెత్తగా ఉన్నాయి. తిను మరి టేస్ట్ చూడు మరి ఎట్లుందో. అంత పని చేసి వచ్చి దోశ చేసి కదా మరి తినాలనుకుంటే చేసుకోవాలి మరి కదా. ఎట్లుందో చూస్తాను. అటుకుల దోశ టేస్ట్ ఎట్లుంది? సూపర్ ఉంది. బాగుంది. ఏమంటే కారం కారం మందు మెత్తగా ఉంది కదా. మెత్తగా ఉంది. అటుకులు మెత్తగా వస్తాయి. మరి చట్నీ కూడా సూపర్ ఉంది. పచ్చిమిరపకాయలు లేవని మిరపకాయలు వేసి పచ్చిమిరపకాయలు లేవు మరి సూపర్ ఉంది. నిన్న అట్టే పుణుకూరు చట్నీలోకి అవే వేస్తే ఒకటి మిరపకాయలు. దోశ అయితే మెత్తగా సూపర్ ఉంది. తిను నువ్వు అయిపోయా. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. మరి మరొక వీడియోతో మేము ముందుంటాం. బాయ్ ఫ్రెండ్స్.